నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నవీన్కు సంబంధించి అక్కడ నిజామాబాద్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వనితకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వద్ద పంచాయతీ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి మున్సిపల్ చైర్మన్ పర్సన్ తొలగించుకుంటే అవిశ్వాస తీర్మానం పెడతామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేదంటే బీఆర్ఎస్ వీడేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మద్దతుతో కొత్త చైర్పర్సన్ ఎన్నిక కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శాఖల మీద శాఖలు తగ్గుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో ఓటమి పాలైపోయినటువంటి జీవన్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా అతనికి అక్కడ ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు కావచ్చు, మొత్తం కూడా చూసుకున్నట్టు ఇక్కడ శాఖల మీద ఎదురు దాడి జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా అతడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇటు ఆర్టీసీ అధికారులు ఇటు ఆర్టీసీకి సంబంధించి పక్కన ఉన్నటువంటి షాపింగ్ మాల్ కు 7 కోట్ల చిల్లర బకాయిలని చెప్పి వారం రోజుల్లో కట్టాలని చెప్పి కూడా నోటీస్ ఇచ్చారు. దాంతో పాటు మరోవైపు 2 కోట్ల కరెంటు బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా తన షాపింగ్ మాల్ కు కరెంటు కట్ చేసినటువంటి ఇటు పౌర అధికారులు ఈ 2 శాఖలు తేరుకోక ముందే కూడా ఇటు బోధన్ కూడా తన పార్టీకి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిల్ కూడా పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం అటు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత్ కు వ్యతిరేకంగా వారు ఉద్యమిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే పండిత్ వినీత్ గత 4 సంవత్సరాల నుంచి పదవిలో ఉన్నారు. దీంతో పాటు తమ ఎక్కడైతే వార్డులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి కూడా అక్కడ మొత్తం అదే పార్టీకి చెందినటువంటి కౌన్సిల్ కూడా ఆమెకు వ్యతిరేకంగా తీర్మానించే పత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. దీనిలో 25 ఆమెకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం 25 మంది కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఆమె వెంటనే పదవి నుండి తప్పుకోవాలి, తమ పార్టీకి చెందిన మరొకరు కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకుంటామని చెప్పి కూడా మెమోరండం ఇచ్చిన పరిస్థితి మనకు మాత్రం కనిపిస్తుంది. అయితే దీనిపై స్పందించినటువంటి జీవన్ రెడ్డి వెంటనే వారిని హైదరాబాద్ పిలిపించుకొని వారితో మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అది గత 4 నెలల క్రితం కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవన్ రెడ్డి కూడా ఇదే ఇష్యూ రిపీట్ కావడంతో అంటే రంగంలో దిగినటువంటి జీవన్ రెడ్డి వారిని చక్కదిద్దిన పరిస్థితి మాత్రం ఎమ్మెల్యేగా లేరు, మాజీ ఎమ్మెల్యేగా అయ్యారు. దీంతో అక్కడ ఉన్న కౌన్సిలర్లు కూడా జీవన్ రెడ్డి మాట వినని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే జీవన్ రెడ్డి ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా పండిత్ వినీత్ ఎవరైతే ఉన్నారో గత 4 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆమెను పూర్తిగా పదవిని తప్పుకోవాలని చెప్పి, లేకుంటే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తం ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు కానీ 25 మంది వ్యతిరేకంగా ఉండడం, మరోవైపు బీజేపీ చెందినటువంటి కౌన్సిలర్లు 4 ఉండడంతో కూడా వీరంతా మొత్తం 29 మంది కూడా ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 1/2 మెజార్టీ కావాల్సి ఉంటుంది. అయితే దీంతో వారు కలెక్టర్ సిఫారసు చేయాలి. తమ అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ మీద, ఒకవేళ కలెక్టర్ దీనికి ఆమోదిస్తే మాత్రం 2/3% కూడా అక్కడ ఆమెకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం 34 మందిలో 29 మంది కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో కూడా ఖచ్చితంగా తాము మెజార్టీ ఉంది, తమకు పూర్తిగా ఇటు ఆమెను కూడా పదవిని తొలగించాలని చెప్పి కూడా జీవన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది జరగకుండా మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీని వీడుతాము, కాంగ్రెస్ లేకుండా బీజేపీ పార్టీలో చేరుతామని చెప్పి కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్.